అరుణ్కు నా రిక్వెస్ట్, అరుణ్ చదువుకు విద్యావంతుడు, రాజకీయ నాయకులు వెనుకుండి నడుపుతున్నారు. నువ్వు అన్న ప్రొఫెసర్స్, ఐఏఎస్, ఐపీఎస్ వీరు పూర్తిగా అవన్నీ కావాలంటే మనందరం కలిసి ఈ ప్రభుత్వాలు మనల్ని చేస్తున్న మోసాలను బయటకు తీసి పిల్లల్ని చదువుకోవడం కోసం కావాల్సిన ఫెసిలిటీ కోసం మనం అందరం కొట్లాడదాం. అన్నిటి మీద కొట్లాడదాం. మేము మీకు తోడుంటాం. మేము ఎక్కువ ఎక్కడ తిన్నో చెప్పు, అవసరమైతే మేము నీకు ఇస్తాం. కానీ మన పంచాయతీ వద్దు. నీ వెనకాల రాజకీయ నాయకులు, నీ అంటే నీ కాదు, మన వెనకాల పొలిటికల్ ఇంట్రెస్ట్ తోటి మనం నడిపించి కావాల్సిన లక్ష్యాన్ని చేరకుండా చేసి కుట్ర జరుగుతుంటది. దాన్ని మనం దయచేసి అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. మీరు అంటున్న ఏ మాట కూడా సత్య దూరం, ఏది వాస్తవాలు కాదు. మాకు అన్ని ఆధారాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు కూడా ఇస్తారు. చాలా మంది కామెంట్ పెడుతుంటారు, చాలా మంది అడుగుతున్నారు మీరు సుప్రీంకోర్టులో పెట్టొచ్చు కానీ పెడతారు. ప్రభుత్వం వాస్తవాలు పంపాలన్నా సుప్రీంకోర్టు వీళ్ళు ఎస్టీలోకి వెళ్ళి పోతారే, ఓట్లకు భయపడి కనుక ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు వాళ్ళు చెప్తున్న మాట, రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా వీళ్ళు ఎస్టీలలో సక్రమంగా వచ్చినా వీళ్ళు ఖచ్చితంగా అధికారి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరి వాదన వారిదే. ఒకటి మాత్రం మేము చెప్పదలుచుకునేవి ఏంటంటే, మనం ఈ రకంగా కొట్లాడితే పని కాదు. మనకు కావాల్సింది రాజ్యాధికారం. ఆ రాజ్యాధికారం దిశగా మనం కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. సో కలిసి కూర్చుంటే ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది. ఈ గొడవలు పెట్టుకుంటే మనలో మనమే తన్నుకున్నట్టు అవుతుంది. సో దయచేసి గుర్తించాలి. ఈ డిబేట్ ని ఎంతసేపు అయినా మనం కొనసాగిస్తూ వెళ్ళొచ్చు. ఎన్ని టెక్నికల్ పాయింట్స్ అయినా, జనరల్ పాయింట్స్ మీద మాట్లాడుతూ ఉండొచ్చు. సో దీనికి ఒక ఎండ్ కార్డ్ అయితే, ఫుల్ స్టాప్ అయితే పడాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనబడుతున్నది.